యోబు గ్రంథము 27వ అధ్యాయం
వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకు అంతగా ఆశ్రయించబడడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కాపుదల తన పిల్లల మీద ఉండదండి. యోబు యొక్క సంతానము 7 కుమారులుగా ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 ఆడగడ్డలు కలిగిన వాడుగా ఉన్నాడు, 500 ఎడ్లు కలిగి ఉండి బహుమంది పనివారుగా ఉన్నప్పటికీ అతని జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండటం వలన యెహోవా అతని చుట్టూ కంచె వేశాడు. దేవుడు ఆ కంచె వేసిన చెయ్యిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ చెయ్యి ఎవరిది? దేవుని యొక్క హస్తం. మనం చదువుకున్న మాటల్లో 27 వచ్చంలో దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేదను. ఆ దేశంలో నేను ఎంతో యథార్థంగా జీవించిన వాడుగా ఉన్నానయ్యా. ఆయన యొక్క చుట్టూ, నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా కుటుంబం చుట్టూ ఎంతగానో దీవించిన అంటే ఆయన యొక్క హస్తము నాకు తోడుగా ఉండటం వలన నేను ఆశీర్వించబడినా అని దేవుణ్ణి మయపరిచాడు. మరి యొక్క మాట కింది మాటలో సర్వశక్తులు చేయి క్రియలను దాచిపెట్టను. చూడండి, సర్వశక్తి చేయి క్రియలంట మనం ఏం చేయాలి చెప్పండి? దాచిపెట్టను అంటే దాచిపెట్టాలంటే అర్థం దేవుణ్ణి మయపరుస్తున్నాను. నా దేవుడు, నా యొక్క దేవుని యొక్క హస్తము నా ఇంటి మీద, నా వారి మీద, నా పిల్లల మీద, నా ఆస్తి మీద బహుగా ఆశ్రయించడం వలన నేను ఎంతో గొప్పవాడుగా చేసిన నా దేవుని యొక్క హస్తం నేను వివరించకుండా ఉండగలనా? అంత మాత్రం సర్వశక్తుడి యొక్క చేసిన క్రియలను నేను ఎప్పుడు నా జీవితంలో మరచిపోను. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎందుకు యోబు అంతగా ఆశ్రయించబడ కారణం ఏమిటంటే దేవుని మయపరచడంలో మొట్టమొదటిగా ప్రథమ స్థానం ఉంచాడండి. ఈ మాట చెప్తున్న మాట చూడండి, శ్రమలో ఉన్నప్పుడు చెప్తున్న మాట. తన మొత్తం కోల్పోయిన తర్వాత కూడా చూడండి, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, చుట్టూ కంచె వేసిన తర్వాత దేవుణ్ణి మయపరిచాడు. ఆ దేవుని యొక్క హస్తం నేను దాచిపెట్టను, ఆ దేవుని యొక్క హస్తం గురించి వివరించకుండా ఉండగలనా అని చెప్తున్నాడు. సర్వశక్తి నాయలో చేసిన మేలు దాచిపెట్టినా అని చెప్తున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నా అంటే శ్రమ వచ్చిన తర్వాత, అంత కోల్పోయిన తర్వాత, ఇల్లు వాకిలి కుటుంబం పనివారు ఆస్తి సమస్తం కూడా అంత కోల్పోయిన తర్వాత ఏమంటున్నాడు చెప్పండి యోబు యొక్క జీవితంలో? ఆ వాక్యం కూడా చదువుతామా? చూడండి, యోబు రాసిన గ్రంథంలోంచి 1వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. దిగంబనే వచ్చి తిని దిగంబని అక్కడ తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ చెప్పిన మాట చూడండి, 27వ అధ్యాయంలో నుంచి సర్వశక్తి యొక్క చేసిన క్రియలను మర్చిపోయేవాడం కాదు, దాచిపెట్టను, వీరించదను అనే మాట సంతోషంగా ఉన్నప్పుడు చెప్పిన మాట రండి. చిల్ల పెంకు తీసుకుని మొత్తం అంతా ఒళ్ళంతా గోకుంటున్నాడు. అంత భయంకర స్థితిలో ఉన్నప్పుడు నా అన్నవారు ఒక్కరు లేరు, పనివారు దూరం అయిపోయారు, అందరూ తన స్నేహితులే ఎలా ఉన్నారు చెప్పండి? బాధ కర్తలుగా ఉన్నారు, ఎండిన పైన చూడండి ఎండమావులుగా ఉన్నారు, దూరస్తులుగా ఉన్నప్పటికీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగుగాకని తన జన్మదినం తనకు తానే చెప్పించాడు. కానీ తన జీవితంలో దేవుని మొట్టమొదటిగా మయపరిచే వ్యక్తి ఎవరంటే అబ్రహాం యొక్క జీవితంలో కానీ, దావీదు యొక్క జీవితంలో కానీ, యోబు యొక్క జీవితంలో దేవుడు ఆ విధంగా వాళ్ళు మయపరిచారండి. యోబు యొక్క జీవితంలో చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మయపరిచాడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు మయపరచడానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో కూడా ముఖ్యంగా మనకేం కావాలంటే దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఎప్పుడు కూడా మరిచిపోకుండా ఉండాలని బాబు కోరుకుంటూ ఉన్నాడు. ఆ చిన్న వాక్యం గమనించిన దేవుని యొక్క హస్తం, ఆ హస్తం ఏం చేస్తుందండి? గొప్ప కార్యం చేస్తుంది. దావీదు యొక్క జీవితంలో ఆ హస్తం గురించి ఒక మాట చెప్పాడు. చదువుకుందామా దేవుళ్ళరా? చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 118వ కీర్తన 15 నుంచి మనం 16 వచ్చిన చదువుదాం. ఆ దేవుని యొక్క హస్తము సాహస కార్యములు చదువుక నీతిమంతుల గుడారములలో రక్షణ గురించి చూస్తా వస్తున్న వినబడును, యెహోవా దక్షిణాస్తము ఏ కార్యాలంటిది? చిన్న కార్యాలు కాదు. దావీదు అంతకంత వర్ధిల్లును, సౌలు
భోజనం కానీ గొప్ప మేలు. ఆ గొప్ప మేలు ఇది కాదంటే దేవుడు దాన్ని చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చున్న సునాదం, ఆ సునాదములో దావీదు యొక్క జీవితంలో దేవుని మయపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యము చేను. చదవనక, యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైన, యెహోవా దక్షిణాస్తము సాహసకారము చేయను. నేను చావను, సజీవునై యెహోవా క్రియలను వివరించేదను. ఎంత గొప్ప మాట! నేను చావనయ్యా, నేను సజీవుడిగా ఉన్నప్పటికీ ఆ దేవుడు యెహోవా క్రియలను వివరించేదనంటే దేవుణ్ణి మయపరుస్తున్నాడు అక్కడ తన జీవితంలో. నేను బతికున్నగా నా దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు. నేను బతికుండగానే శ్రమలో ఉన్నప్పటికీ ఆ అద్భుత కార్యం చూసే గొప్ప భాగ్యం ఇచ్చాడని దావీదు దేవుని మహిమపరుస్తున్నాడు. యెహోవా దక్షిణాస్తం అంట. ఎలాంటి కార్యాలు చెప్పండి? దేవుని యొక్క హస్తము నీతో పాటు నాతో పాటు ఉంటే కన్నా ఎక్కడైనా దాటించగలుగుతాడండి. యాకోబు యొక్క జీవితంలో పద్దెనిమిది నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి ఎదుగు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సమయంలో చూడండి, దేవుని తన దగ్గర చేతికర సహాయం చేత ఏం దాటాడు చెప్పండి? యొర్దాను దాటాడు. ఏ సహాయం చేత? దేవుని యొక్క హస్తం చేత. నీవు నేను కూడా దేవుని యొక్క హస్తం చేత ఆయన కోవిట్లో మనం బంధించవలసిన వరంగా ఉన్నాం. ఆయన కృపలో మనం భద్రపరచవలసిన వరంగా చూడండి. ఆ దేవాదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే కన్నా, ఆ దేవుని యొక్క హస్తము చేత చూడండి, గమనించినట్టే కన్నా గొల్యాతు జయించాడు దావీదు. దేవుని యొక్క హస్తం చేత సాహసకం చేయబడింది. దేవుని యొక్క హస్తం చేత అమాలేకు జయించాడు. దేవుని యొక్క హస్తం చేత ఫిలిస్తు జయించాడు. ఏ హస్తం అండి? దేవుని యొక్క హస్తము. ఆ దేవుని యొక్క హస్తం మన జీవితం ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారం చేశాడు. ఈ భౌతికపరమైన ఆశీర్వాదం చూడండి, ఆత్మ సంబంధమైన రక్షణ ఉన్నందుకే మన జీవితంలో ఎన్ని గొప్పగా దేవుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. అందుకే దావీదు యొక్క జీవితం ఏమంటాడు? నేను చావనే ఉండగా, నేను చావను చూడండి, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించేదంటే, వివరించుట అంటే దేవుని మహిమపరచుట. నేను నా జీవితంలో కూడా మొట్టమొదటిగా దేవునికి మనము స్తుతి చెల్లించవలసిన వారంగా ఉన్నాము. దావీదు యొక్క జీవితంలో అనేక పర్యాయములుగా, అందుకే సౌలు అనుదిని వెతికినప్పటికీ దేవుడు అతన్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. ఆ వాక్యంలో చదువుకుందామా? ఒకసారి చదువుకున్న మాటని ఇక్కడ చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి మనం చదివినట్టు ఇక్కడ ఎంతగానో దేవుడు తన జీవితంలో గొప్ప మేలు చేసేవాడుగా చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చదువుకుందాం. అక్క మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములందును చీపున అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేర్చుడను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. ఎంత గొప్పగా కాపాడు! ఆయనకు హస్తము అప్పగించడు. దేవుని యొక్క హస్తం చూడండి, అప్పగించడంట. అదే మానవ హస్తం అయితేనా అప్పగించబడుతుంది, మానవ హస్తం అప్పగించబడుతుంది, దేవుని యొక్క హస్తము భద్రపరచబడుతుంది. పేదు శిరసాలు ఉంచబడెను, సంగమంతయు అత్యాశతో ప్రార్థించగా. ఎవరు తప్పించారు? ఏ హస్తం తప్పించింది? మానవ హస్తము. అందరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా చేత కాదయ్యా, మా బలము చాలదు, మా శక్తి చాలదు, మేము ప్రభువా మేము బలహీనులం తండ్రి, కానీ నువ్వు నీ హస్తం చేత దూతను పంపించారు ప్రార్థించగానే ఒక దూత వచ్చి ఎవరికి తెలియకుండానే 14 మంది పక్కన కూర్చున్న కాపలగా ఉన్న వారిని మబ్బు కలగజేసినట్టు చూస్తున్నాం. ఒక్క క్షణములోనే ఆ విషయం అంట, ఇది నాకు నిజముగా తెలియకపోయినా అంట. అంటే అది పేతురు కూడా ఆ విషయం తెలియదండి. దేవుని హస్తం ఏం చేస్తుందంటే, కంటికి కనబడకుండా, చెవులకు వినబడకుండా అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే కన్నా, దేవుని యొక్క హస్తం గురించి నేను వివరించుతాను. సర్వశక్తి నా జీవితంలో చేస్తున్న మేలును బట్టి ఎట్లా నేను వివరించకుండా కానీ, ఆ దేవుడు చూడండి మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కానీ, మన గృహ
ఉన్నావు కానీ చేసిన మేలుని బట్టి ఆ దేవుని మనం మయపరచవలసిన వారంగా ఉన్నాం. చూడండి, వృద్ధాపంలో ఉన్న దావీదు యొక్క భక్తుడు కూడా మంచం మీద ఉన్నప్పుడు దేవుని మయపరుస్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 29 చదువుతా ఒక మాట. చూడండి ఇక్కడ, అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకల ఉపద్రవముల నుండి నా విడిపించిన యెహోవా జీవముతో. చూడండి, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు. ఎంత గొప్ప మాట! మనిషి యొక్క జీవితంలో, మానవ జీవితం అనేక ఉపద్రవములు వస్తుంటాయి. అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరు తప్పిస్తారండి? ఏ హస్తం తప్పిస్తుంది? దేవుని యొక్క హస్తము తప్పించుట వలన దావీదును అనేక రకాలుగా, ఒక చంటి పిల్లను దేవుడు, చంటి పిల్లను చూడండి తల్లి ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ రీతిగా దేవుడు దావీదు యొక్క జీవితంలో అనుదినం కూడా కాపాడుతూ సకలమైన ఉపద్రవముల నుండి తప్పించిన వాడుగా ఉన్నందుకే ఆ దేవుని మహిమపరుస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎక్కువ శాతం స్తుతులు కలిగినట్టు చూస్తున్నాం. మన ఇద్దరు 2 మాటలు చదువుకున్నాం. యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తం గురించి నేను వివరించని చెప్పాడు. సర్వశక్తులు చేసిన క్రియలను నేను దాచిపెట్టానని చెప్పాడు. ఆ దాచిపెట్టకుండా దేవుని దగ్గర మొరపెట్టాడు. దాచిపెట్టకుండా దేవుని మయపరిచాడు. దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మయపరుస్తుంది. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తున్నాడంట. ఆ వాక్యం చదువుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో నుంచి వాక్యం 7వ అధ్యాయం చదువుతామా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18-19 చదువుతాం. ఆ దావీదు రాజు లోపల ప్రవేశించి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది? ఇంతగా హెచ్చగా చేసినంతయు నీ దృష్టికి చాలండి. ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది? ఇజ్రాయేలు గోత్రములో యొక్క దావీదు చూడండి, చాలా చిన్న గోత్రంలో ఉంచినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, ప్రభువా నాకంటే గొప్పవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, నా ఇంట్లోనే ప్రథమ కుమారుడుగా నువ్వు చేయవలసిన వాడుగా ఉండగా నేను కనిష్టవాడుగా ఉన్నాను, 8వ వాడు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ఇంతగా ఏర్పాటు నేను ఎంతటి వాడునని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి మయపరుస్తున్నాడు. నా జీవితంలో కూడా చేసిన మేలును బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన కాపుదలను బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన యొక్క అన్నిటి విషయం కొరకై మనం కూడా ఎక్కడ దేవుని మహిమపరచాలి చెప్పండి? దేవుని యొక్క మందిరంలో రాజుగా చేసిన తర్వాత దావీదు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి మహిమపరుస్తున్నాడు. నా జీవితంలో చేసిన ప్రతి ఈవియు కూడా ఎవరిదండి? మన ఈవి కాదు. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుంచి వస్తుంది? అది పరసంబంధమైనదంట, ఇల్లొక సంబంధం ఇవి కాదండి. ఒకడు బోధన చేయాలంటే ఎవరు సెలవు కాదు చెప్పండి? కొన్ని చోట్ల వాక్యం చెప్తూ కుప్పకూలిపోయిన దేవసేవకు చూసాం. ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భక్తులు చూస్తుంటాం. హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఇంట్లోకి రాలేక మధ్యలోనే మార్గంలోనే మహిమ వెళ్ళిపోయిన కుటుంబాలు చూస్తుంటాం. నీళ్ళు తాగుతున్న వారు మహిమలో వెళ్ళి చూస్తుంటాం. దేవుని యొక్క సెలవు లేకపోతే కన్నా ప్లేట్లో పెట్టుకున్న భోజనం కూడా మధ్యలోకి తీసుకునే గ్యాప్లో కూడా మన జీవితం లేదు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటాడు అంటే, మన జీవము రేపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎవరి కాపుదల, ఎవరి భద్రత, ఎవరి కాపుదల అంటే దేవుని కాపుదల. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే కన్నా, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో గమనించినట్టే కన్నా, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా దేవుని వద్ద నుంచి రాని ఉన్న మాట చదువుతాం. ఒక మాట ఏమిటరా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము దయచేసి 17 చదువుతాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మిడగు తండ్రి వద్ద వచ్చును. చాలండి, జ్యోతిర్మిడగు పంచభూతములు కలుగజేసిన దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాదేవుడు చూడండి,
పర సంబంధమైన ప్రతి ఈవియు, ప్రతి ఈవియు కూడా ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకే జ్యోతిర్మయుడగు దేవుడు, జ్యోతులను కలగజేసిన దేవుడు, ఆకాశమును కలగజేసిన దేవుడు, భూమిని కలగజేసిన దేవుడు, చంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవాదేవుడు చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పర సంబంధమైనది పరలోకంలో దేవుడే మనకు అనుగ్రహిస్తూ తప్ప. ప్రభు చెప్పాడు, భార్య దొరికిన వానికి తర్వాత కింది వాక్యం ఉంది, ఏముంది అక్కడ బ్రదర్ చెప్పాలా? చెప్పండి మాట, సిగ్గుపెట్టదండి. ఎవరి అనుగ్రహం అది? భార్య దొరికిన వానికి మేలు దొరికి అట్టివాడు యెహోవా అనుగ్రహము నొందినవాడు. అంటే భార్య కూడా అనుగ్రహం అంట. ఏంటండి? దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏమి చేయలేము. దాని అర్థం ఏమిటంటే ప్రతి ఈవి కూడా, ప్రతి మేలు కూడా దేవుడు మనకు ఇస్తే తప్ప తీసుకునే వారంగా ఉంటున్నాం. కాకులు కూడా మొరపెడుతున్నాయి, ఆహారం ఇస్తున్నాడు. జీవులు మొరపెడుతున్నాయి, ఆహారం ఇస్తున్నాడు. దివారాత్తు మొరపెట్టే వరకు ఆయన త్వరగా న్యాయం తీర్చే దేవుడు. అంటే అంత గొప్ప దేవుడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పర సంబంధమైనది దేవుని యొక్క అనుగ్రహం చేత పొందుకున్నాం కాబట్టి, ప్రభువా నా జీవితం ఎన్ని మేలు చేశావు తండ్రి, నా కుటుంబం ఎన్ని మేలు చేశావు ప్రభువా. దావీదు యొక్క జీవితంలో స్తుతులు చాలా ప్రాముఖ్యం ఉన్నాయి, యోబు యొక్క జీవితంలో స్తుతులు చాలా ప్రాముఖ్యం ఉన్నాయి. కనుక బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రము సరైన విధంగా దేవుని మయపరచలేకపోయారు. మొట్టమొదటిగా ధనవంతుడు దేవుని మయపరచలేకపోయాడు. ఆ వాక్యం చదువుకుందామా? దేవుడా తీయండి, లోకాసు వార్త నుంచి 12వ అధ్యాయము 17 వచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. అతనికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. చదవక అప్పుడు అతడు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంత్రి నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాను. అయితే దేవుడు వెర్రివాడా. చాలండి, దేవుని మయపరచుకుంటే మనం ఎలాంటి వాడు చెప్పండి? వేరేవాడు ఎక్కడ ఉంటారు? లోకంలో ఉంటారు. ఒక విలువైన ఒక బిరుదు ఇచ్చాడు వాళ్ళకు. ఏమి ఇచ్చాడ? నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఉంటారో, దేవుని యొక్క చేసిన మేలు ఏవైతే మర్చిపోతారో, ఆ సంవత్సరం మంచిగా పంట సమృద్ధిగా పండిన తర్వాత ఊరు గుడిసెలు ఉన్నవాడు మంచి ఇల్లు కట్టించుకున్నాడు, ఉద్యోగం పొందుకున్నాడు, అన్ని సమకూర్చుకున్న తర్వాత, ఆశ్రయించబడిన తర్వాత ఆ ఆస్తిని బట్టి, ఆ ఉద్యోగాన్ని బట్టి, తనకిచ్చిన ఈవులను బట్టి ఎవరు మర్చిపోయాడు చెప్పండి? జీవము గల దేవుని మర్చిపోయాడు. వర్షం ఇచ్చిన దేవుడు మర్చిపోయాడు. గృహం ఇచ్చిన దేవుడు మర్చిపోయాడు. మేలు చేసిన దేవుడు మర్చిపోయిన తర్వాత నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించమని అనుకున్న సమయంలో ఒకే ఒక చిన్న మాట చెప్పాడు, వెర్రివాడా. అంటే దేవుణ్ణి మయపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇస్తేనే కదా, నేను పెట్టితేనే కానీ వారు కూర్చుకోరంట. పక్షులు కూడా, జీవులు కూడా, మనుషులే మనం కూడా, అన్నిటి కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. శ్రేష్ఠ ప్రతి మనం పొందుకున్నట్టు చూస్తున్నాం. కనుక ప్రేమ దేవుని ధర మరి ఒక వ్యక్తి బైబిల్లో కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే హేరోదు రాజు. దేవుణ్ణి మర్చినందుకు, దేవుణ్ణి మయపరిచినందుకు ఏమేమి చెప్పండి? కుళ్ళిపడ్డాడంట. ఆ వాక్యం చదువుకుందామా? ఎంతగా దేవుడు చెప్పాడంటే అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 21 నుంచి 23 వచ్చిన చదువుతాం. దేవుని మయపరచుకుంటే ఎలా ఉంటుందా? చదవమ్మా. చూడండి 21 చదువుదాం అన్నమాట. 21 వచ్చినాము. నియమపడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎటు ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున
దేవుని మయపరచబడి ఎంతో దేవుడు బాధపడ్డాడు. ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదు. ఆనాటి గ్రాసం అంటే గడ్డి. ఆ గడ్డి కొరకు తూరు సీజన్ ప్రాంతం వచ్చినప్పుడు రాజ్యవస్త్రం ధరించుకున్న రాజు ఉపన్యాసం చేసేటప్పుడు ఏమంటున్నా అండి, ఆ ఉపన్యాసం మీరు మెచ్చుకున్నారంట. ఎందుకొరకు? గడ్డి రావంటే మెచ్చుకోవాలి కదా, లేకపోతే ఇవ్వనంటాడేమని ఏం మెచ్చుకున్నా చెప్పండి. ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరంగా అని చెప్పినప్పుడు అతడు దేవుని మహిమ పరచనందున్నా అంటాడు. అంటే దేవుని మహిమపరచకుంటే గాన అతడు నష్టదారిగా చూస్తున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు చేసిన మేలును బట్టి, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆ సమయంలో తను కూడా దేవుని మహిమపరిచింది ఎంత సంతోషించేవాడు. ఆ మాట దేవుడు రాయకుండేమో. ఆ ధనవంతుడు చూడండి, దేవుని మహిమపరిచింటే కన్నా వెర్రివాడా అనే మాట అక్కడ రాయకుండానేమో. ఆ యొక్క ఎవరో చూడండి దేవుని మహిమపరిచింటే కన్నా బలా మంచి దాసుడు అని పిలువబడేవాడేమో. కానీ మహిమపరచనందున దేవుని మహిమపరిచి ఎంతో నష్టం పెట్టక చూస్తున్నాం. మన జీవితాల్లో చూడండి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం. చేసిన మేలును బట్టి, చూపిన కృపను బట్టి అన్ని విషయంలో దేవుని మనం మహిమపరుచుకుంటూ ఆ దేవాదేవుని మహిమపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో మనకేం మేలు చేశాడండి? భౌతికపరమైన ఆస్తులను బట్టి మనం మహిమపరుస్తున్నాం. ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనకు చూడండి దుష్టత్వం నుంచి మనం తప్పించాడంట. ఎందుకు దేవుని మహిమపరచాలంటే దుష్టత్వం నుండి. అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యములో నుంచి అపోస్తల కార్యములో 3వ అధ్యాయము 26వ వచనం చదువుతాము. దుష్టత్వం నుంచి ప్రభు మళ్లించమని దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వాణిని చూడండి, మీలో ప్రతి వాణి వాడి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశ్రయించుటకు చూడండి దేవుడు తన సేవకుడు పుట్టించాడంట. ఆ సేవకుడు ఎవరండి? నీ కొరకు. సేవకుడు అంటే ఎవరు? పనిచేసే కూలివాడు. ఆయన మనకేదో అధికారం చేయాల్సి భూమికి రాలైనా క్రయం చెల్లించాడు, విమోచన క్రయం చెల్లించాడు. దాసునిగా పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. చూడండి నజరేతుగా పెరిగిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా వచ్చి కపెర్నహూములో కాపురం చేసిన వాడుగా ఉన్నాడు, సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు కవిని వెలుపల దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. 40కి 1 తక్కువ 39 కోడాదపరిచి ఎవరి కొరకు గాయములవి. అందుకే ఒక మాట నిర్నిహేతకముగా అంట, ఏ కారణము లేకుండా, హేతు లేని కారణములే చేత, హేతువు లేదు, ఏ కారణము లేదు. పిలాత సాక్ష్యం ఇచ్చాడు, ఇందులో నాకు ఏ దోషము, ఏ మరక, ఏ మచ్చు ఏది నాకు కనబడదో సాక్ష్యం చెప్పాడు. కానీ ఆ సేవకుడు నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన పశువుల పాకడు నీ కొరకు నాకు పరుండి పెట్టబడ్డాడు. చూడండి ఆయనకు సత్రంలో స్థలము లేకపోవట చేత పశువుల పాకలో నీ కొరకు నా కొరకు పరుండి పెట్టిన వాడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. దేవుడరా ఆ సేవకుడు పుట్టించి నీ కొరకు ఎంతగానో క్రయం చెల్లించాడంటే అలాంటి క్రయము ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు కూడా. ఎందుకంత క్రయం చెల్లించాడు? ఎవరి కొరకు చెల్లించాడన్నా? మనం ఎలాంటి వారు? మనము అపరాధులుగా ఉన్నాము, దోషులుగా ఉన్నాము, తిరుగుబాటు చేసే వారంగా ఉన్నాము, తప్పిపోయిన గొర్రెల వల్లే ఉన్నాము, చెదిరిపోయిన వారంగా ఉన్నప్పుడు మనల్ని ఒక సరైన క్రమంలో నడిపించడానికి వచ్చి ఒక మంచి కాపరి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడక? ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు, క్రయం చెల్లించాడు, మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ పాపం ఎక్కడా, నీ దోషం ఎక్కడని సవాల్ విస్తున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మృంగివేశాడు, పాపాన్ని మృంగివేశాడు, ఆయన శాపగ్రస్తు చెప్పాడండి. అంత గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడంటే కన్నా ప్రభు చెప్పిన మాట చూడండి, ప్రతి వాణిని మీలో అంటే నేను కనబడుతున్నాం. మన రక్తం కనబడుతుంది, మన దోషం కనబడుతుంది. రాబోయే తరానికంగా పాపమూల్యమైన చెల్లించిన వాడుగా ఉన్నాడు. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి, వాని పాపము నుండి, వాని అవిధేయత నుండి, వాని తిరుగుబాటు నుండి అన్నిటి దేవుడు మళ్లించాడు. ఎలా మళ్లించాడంటే
చెప్పండి? రాజవస్త్రం ఇచ్చాడు. హేరోదు రాజవస్త్రం ఇచ్చాడు కానీ మహిమపరచలేకపోయాడు. నీకు నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, మహిమా వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చిన తర్వాత ప్రభువా ఎంత గొప్ప దేవుడు నేనా. ఏ రోజైతే రాజవస్త్రం ధరించుకున్న వాడుగా ఉన్నప్పటికీ నిన్ను మహిమపరచలేకపోయాడు. ప్రభువా నీ స్వరం బహు గొప్పదయ్యా, గొప్ప దేవుడవు ప్రభువా. నువ్వు ఇచ్చిన తలాంతులను బట్టి, నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని మహిమపరచలేకపోయాడు హేరోదు. నీకైతే రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రం చేత పట్టుకుని ప్రభువా నా దుష్టత్వం తీసివేసిన వాడుగా ఉన్నావు, నా పాపం తీసివేసిన వాడుగా ఉన్నావు, నన్ను పాపంలోంచి మళ్ళించి ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? జీవంలోనికి తీసుకొచ్చాడంట. ఆ వాక్యం చదువుకుందామా? యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుతాము. నా మాట విని నన్ను పంపిన వాని యందు, చదవమ్మా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు వాడు తిరిగిపోయింది రాక మరణములో నుండి జీవములోనికి దేవుడు దాటించాడు వారు మరణములో నుండి. ఎంత గొప్ప మాట అంటే ఇక్కడ వాడు తీర్పులోనికి రాక మనందరము తీర్పులుగా ఉన్నాం. ఆదాము నిలబడ్డాడు బోన్లో, ఆదాము రక్తం మనలో ప్రవేశించడం, మనం కూడా బోన్లో ఉన్నాం. ఏమి చేయలేం, తలదించుకునే వారంగా ఉన్నాం. మన మీద నిరక్షాపం చేస్తూ ఎవరు? సాతాను. పాపి 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 అని ఈ పాపి పరిశుద్ధిగా చేయడం కొరకే సేవుడుగా ఉదయించాడు. యెషయా మొద్దు చిగురు పుట్టించాడు ప్రభు. ఆయన నీ కొరకు నా కొరకు చరించిన తర్వాత తీర్పు తప్పించాడంట. ఆ తీర్పు ఆ నిత్య నరకం నుంచి. చూడండి ఇక్కడ చెప్పొచ్చిన మాట అంటే వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. ఏ మరణం అండి? ఈ భౌతిక మరణము కాదండి ప్రభు చెప్పేది. బైబిల్లో మరణం అనే మాట రెండో మరణం గురించి ఎక్కువ ఆలోచించడం మనం. ఆయన ఎప్పుడు భౌతిక మరణం గురించి ఆలోచించాడు. మట్టికి మట్టి అయిపోవాల్సిందే, ఆత్మ ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గర. ఈ మరణం శాస్త్రం కాదు, ఈ మరణం అందరూ అది చేసుకో మరణించి మనం మరణించాలి తప్పదు. అందరూ మనం అక్షయతను ధరించిన తర్వాత అక్షయతకు మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఆయన మహిమలో వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. ఆ మరణములో నుండి నిత్య నరకం నుంచి దాటించాడు. ఎవరు దాటించలేరు. మన ఇంటి వారు కానీ, మన భక్తి కానీ, మన క్రియలు కానీ ఏమీ దాటించలేవు. యేసు రక్తం చేత మాత్రమే దాటించబడుతుంది. అదే మాట చెప్పాడు. రెండిట్లో దేవుడు దాటిస్తాడంట. మొట్టమొదటిగా తీర్పు తప్పిస్తాడు, తర్వాత అగాధమని, పాతాళమని, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన స్థలంలో నుండి తప్పించేవాడు జయతేక కుమారుడుగా వచ్చాడు. ఆ కుమారుడు ద్వారా కు అంటే కుచితము, పాపము, మావుడు అంటే తీసివేసేవాడు. ఆ పాపమును తీసివేయడానికి వచ్చిన యేసు వారు మాత్రమే నిన్ను నన్ను దాటించాడు, తీర్పు తప్పించాడు, మరణము నుంచి దాటించి ఎక్కడ తీసుకెళ్ళండి? జీవములోనికి. ఆ జీవవృక్షము మన కొరకు ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? ఆది కాండములో జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్షమే పరలోకం. ఆ జీవవృక్షం భుజించాలంటే కన్నా ఎక్కడి నుంచి వాళ్ళ మనము దుష్టత నుంచి తప్పించబడాలా, తీర్పు నుంచి తప్పించబడాలా, మళ్ళా మరణం నుంచి దాటిపోవాలా, తర్వాత జీవములోనికి మనం వెళ్ళినప్పుడే ఆ జీవవృక్షం భుజించగలుగుతాము. ఎంత గొప్ప దేవుడు. మనకు మరి ఒక మాట చదువుకు ముగించుకుందాం. దేవుడా చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. దేవుడు చేసిన మేలు బట్టి ఇక్కడ భక్తుడు, నేనైతే నీ రక్షణ విషయమై నా వృద్ధి రక్షించినది యెహోవా. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. ఎంత గొప్ప మాట. ఈ కీర్తి ఎవరు రాశారండి? ఎప్పటికైనా సరే కీర్తన గ్రంథం పైన ఒక చిన్న సెంటెన్స్ రాయబడుతుంది, అది చదవాలా. ఈ కీర్తి ఎవరు రాశారని. దావీదు కీర్తన ఏం చెప్తున్నాడా? నేనైతే నీ కృపయందు నమ్మకం ఉంచినానయ్యా, నీ రక్షణ విషయమై నా హృదయం సంతోషిస్తున్నది. యెహోవా నాకు మహోపకారం అంట. ఏ ఉపకారం అది? ఉపకారములు వేరే, కార్యములు వేరే, సాహస కార్యములు వేరే. మానవ హస్తం కొద్ది పేరు మాత పొందుకుంటావు, దేవుని యొక్క హస్తం అది ఇంకా అడుగు వాడిని కంటే ఊహించి వాడి గొప్ప మేళ్ళవి. అంటే నా దేవుడు నా జీవిత
జీవితంలో నా యెడల కృప చూపించి రక్షించి కాచి కాపాడి తప్పించిన తర్వాత యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు కనుక నేను ఎందుకు మౌనంగా ఉంటాను? ఎందుకు నేను తల వంచకుండా ఉంటాను? ఎందుకు నేను ఆరాధించకుండా ఉండగలుగుతాను? నా దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చిన కాపుదలను బట్టి, ఆయన చేసిన మహోపకారం అంట. ఆ మహోపకారం అంటే నిత్య నరకం తప్పించడమే. భౌతికపరమైన ఆశీర్వాద కొద్ది కాలం మాత్రం ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ యుగములు ఎవరితో మనం సహవాసం ఉంటామని చెప్పండి? తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ యుగ యుగములు సహవాసం ఉండే గొప్ప స్థలములో ఉండే గొప్ప భాగ్యం దేవుడు ఆయన కుమారుని ద్వారా పొందుకున్న అదే గొప్ప మహోపకారం. అందుకే దావీదు భక్తుడు ఏమంటా అంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో అన్నాడు. చివరిగా రక్షణ పాత్ర చేతపుచ్చుకొని, రక్షణ పాత్రనే మహోపకారం. ఈ పాత్ర దగ్గర ఎవరు రాలేరండి. దేవుని యొక్క అనుగ్రహం పొందుకునేందుకే మందులో కూర్చున్నావు. దేవుని యొక్క మందులో ఉంటే నీవు నాకు తెలియదు, నీవు నాకు తెలియదు, నీకు తెలియదు. ఆయన మహోపకారం బట్టి, ఆయన అనుగ్రహం బట్టి, ఆయన కాపుదలను బట్టి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నామండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ గొప్ప భాగ్యం బట్టి జీవితాంతం మర్చిపోవద్దు. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎంత ఆశ్రయించబడిన బట్టి ప్రభువా ఆ మహోపకారం చూసుకోవాలా? వెంటనే చూసిన వెంటనే డిపెండ్ కావాలా, తగ్గించుకోవాలా? ఆ మహోపకారం చూశాడు దావీదు. దేవుని మందిరంలో కూర్చొని, ప్రభువా ఇంతగా హెచ్చించకు, నేను ఇంతటి వాడనయ్యా. ఎంతగా తగ్గించుకున్నాడండి, ఎంతగా దేవుని మయపరిచాడు. ఏ రోజు తగ్గించుకోలేకపోయాడు, ధర్మను తగ్గించుకోలేకపోయాడు, ఆరాధించలేకపోయాడు, దేవుని మయపరచలేకపోయాడు. ఏం పొందుకున్నాడండి? ఏం పొందుకోలేకపోయాడు. నీ జీవితంలో తగ్గింపగలిగిన ఆరాధన కావాలా, తగ్గింపగలిగిన జీవితం కావాలా, తగ్గింపగలిగిన దేవుని సన్నిధిలో ఆరాధిస్తే ఎంతగా దేవుడు సంతోషిస్తాడో. అందుకే యెహోవా నాకు చేసిన మహోపకారం బట్టి ఇక్కడ నేను ఆయన కీర్తించెదను. ఆయన కీర్తిద్దామా? మనం 3 మాటలు చెప్పుకున్నాం. మొట్టమొదటి మాట చెప్పండి. యోబు గ్రంథంలో నుంచి 27-11 వచనంలో ఎవరి హస్తం అది? దేవుని హస్తం నేను వివరించని చెప్పాడు. సర్వశక్తుడు చేసిన క్రియలు నేను దాచిపెట్టను. అదేవిధంగా ఆయన మన కొరకు చేసిన గొప్ప మేలును బట్టి, గొప్ప ఉపకారం బట్టి ఆ వాక్యం చదువుకొని ఆరాధన చేద్దాం. చూడండి ఇక్కడ 1 సమూయేలు గ్రంథంలో నుంచి 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన చేసిన మేలును బట్టి అది మీరు తలంచుకొని నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాల. పూర్ణ హృదయం కలిగి ఉండి